నమస్తే రాజు గారు. బాయ్కట్ వేరుమల్ అంటున్న వైసీపీ చూడకపోతే నష్టం లేదన్నా పవన్. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదా ఆ పార్టీ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విపరీతమైనటువంటి ద్వేషం, కోపం ఎందుకనో తెలియదు కానీ బట్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన అక్కస్సును ప్రదర్శిస్తూ ఉంటాడు. దానికి మనం ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమ్లా నాయక్ సినిమా సందర్భంగా ఆ సినిమా టిక్కెట్లను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఆ సినిమా టిక్కెట్లకు సంబంధించి ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. సరే, ఇలాంటివి అనేక సందర్భాలు, అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సినిమాను కూడా బాయ్కాట్ చేయాలని చెప్పని హరిహర వీరమల్ హెచ్హెచ్విఎం అని పెట్టి దాన్ని బాయ్కాట్ చేయాలని చెప్పని ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ పరిపాలనలోనూ అట్లాగే మీరు ఉన్నారు, సినిమాల్లోనూ అట్లాగే ఉన్నారని చెప్పని అదొక రకమైనటువంటి ఒక క్యాంపెయిన్కి చేస్తున్నారు. అది సరైనటువంటి చర్య కాదు. ఇది సినిమా రంగం, సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో సినిమాని ఇష్టం ఉంటే బాగుంటే సినిమా చూస్తారు, బాగాలేకపోతే సినిమా చూడరు. అంతేగాని సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని బాయ్కాట్ చేయాలి, సినిమాని దాని మీద రాంగ్ ఇచ్చేయాలని చెప్పని ఒక ఇది చేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. భారతదేశంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితులు లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎలాంటి సంఘటనలకు పాల్పడుతుందనేది విమర్శ. సరే, వాళ్ళు బాయ్కాట్ అన్నా లేకపోతే ఇంకోటి అన్నా చూసే జనం ఇవాళకి కూడా టిక్కెట్లు దొరకట్లా. రాత్రి హైయెస్ట్ బెనిఫిట్ షోస్ చేసినట్టున్నారు, స్పెషల్ షోస్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టిక్కెట్స్ ఎక్కడ దొరకట్లా. సినిమాకు సంబంధించినంత వరకు నేను సూపర్ డోపర్ హిట్ అని అయితే నేను చెప్పను, కానీ సినిమా బాగుంది. సినిమా బాగుంది. సినిమాకు సంబంధించినంత వరకు పబ్లిక్ టాక్ యావరేజ్, అబోవ్ యావరేజ్ అనేటువంటిది వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ఆ సినిమాని బాయ్కాట్ చేయమని బాగలేదని ఒక విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. సరే, బైట్స్ ఏమైనా ఉన్నాయా? బైట్స్ ప్లీజ్. ఫస్ట్ బాయ్కాట్ చేయని నడవలేండి, అది వేరే విషయం. కానీ ఇంకా సినిమాకి బాయ్కాట్ నడవదు ఫస్ట్. అలాగే ఇది బాయ్కాట్ చేయమంటే ఎవరు బాయ్కాట్ చేయరు. మీకు నచ్చకపోతే చూడకపోవడం వేరు. కానీ అంటే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి లేకుండా ఎందుకుంటాడు, ప్రత్యర్థి ఇలాంటి పనులు చేయకుండా ఎందుకుంటాడు, అలా చేయకూడదు అనుకోవడం మన అవివేకం. అందుకని ఏంటంటే లెట్ దెమ్ డు వాట్ దే వాంట్ టు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకునే సంతోషం. సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి ఆ హరిహర వీరమల్లు పాత్రలో ఆయన శివాజీ కలలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా. దీంట్లో సింపుల్ గా ఒకటి చెప్పారు, త్రిపుల్ ఒకటి చెప్పారు. సినిమాలో ఔరంగజేబును ఓడించినట్లున్నారు, కానీ నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అక్కడున్న ఔరంగజేబును ఓడించారని చెప్పని ఆయన కూడా కామెంట్ చేశారు, పొలిటికల్ కామెంట్. సరే, ఆయన పేరు